ప్రైజ్ ద లార్డ్. హలో ఆల్, అందరూ బాగున్నారా? సో క్రిస్మస్ సో మచ్ సెలబ్రేషన్స్ అండ్ జీసస్ బార్న్ అండ్ ద వరల్డ్ విల్ సెలబ్రేట్ and true joy when you give to others and when you are generous, that God will love in us. సో ఎప్పుడైతే మనము ఉదార స్వభావం, తెలుగులో అంటారు, ఉదార స్వభావం కలిగి ఇతరులను ప్రేమించి ఇతరులకి మనకున్న దాంట్లో హెల్ప్ చేస్తామో, దేవుడు అలాంటి గుణాన్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తాడు. దిక్కులేని దరిద్రులను ప్రేమించటే నిజమైన భక్తి అని దేవుడు చెప్తాడు. సో అలా మనము క్రిస్మస్ అప్పుడు మన గురించే ఆలోచించకుండా మనకున్న దాంట్లో ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కదా, సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ హ్యావ్ టు డొనేట్ సంథింగ్ అండ్ వీ నీడ్ టు హెల్ప్ ద పీపుల్. అండ్ హెల్ప్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, ఇన్ మెనీ వేస్ వీ కెన్ హెల్ప్. ఫిజికల్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్, and lot of helps we can do, and moral help, encouraging the people who are dull and they are not happy. So all these things we can offer to the people. సో మనము ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవి యేసుక్రీస్తు చూపించాడు. ఆయన యొక్క బోధలో మనకు ఎవరైనా బాగలేకుంటే హీ యూస్ టు గో అండ్ హీల్ హిమ్. ఎంత బిజీగా ఉన్నా దేవుడు, ఇప్పుడు మనం కొంతమందిని చూస్తే ఎప్పుడు బిజీ అని చెప్తారు. ఐ డోంట్ నో వాట్ దే విల్ డూ, బట్ ఆల్వేస్ దే డోంట్ గివ్ టైమ్ ఫర్ అదర్స్ అండ్ దే ఆల్వేస్ కీప్ బిజీ ఇన్ డూయింగ్ లాట్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్. అండ్ బట్ జీసస్ ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళ స్వరము ఆయన విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వుకేం కావాలి, ఏం కోరుచున్నావు అని, వాళ్ళకి స్వస్థత అయితే స్వస్థత, ఏదైనా తన తల్లిదండ్రులు తన బిడ్డల యొక్క అస్వస్థతగా ఉంటే దేవుణ్ణి వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు గాడ్ విల్ గో అండ్ విజిట్ దేర్ హౌస్ అండ్ దే గాడ్ హీల్డ్ దెమ్. సో అంత కన్సర్న్ గాడ్ హ్యాస్ షోన్ టు ద పీపుల్, నాట్ టు ద అదర్ థింగ్స్. లైక్ హీ నెవర్ టీచ్ ఇన్ హిస్ వర్డ్స్ లైక్ మనీ, you need to earn a lot of money and you need to give, but whatever you have tried to give to others అండ్ ఐ విల్ బ్లెస్ యూ అని చెప్పాడు. గాడ్కి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే పరలోకంలో ఆకాశంలో సూర్యుడు వీ కెనాట్ కంట్రోల్, ద లైట్ విల్ కమ్. అంటే లైట్ అనేది ఎవ్రీడే వస్తుంది. మనకు ఒక హ్యూమన్కి దెర్ ఈజ్ నో కంట్రోల్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఆర్ నీడ్ టు సేవ్ ద లైట్, నథింగ్, బికాజ్ ఇట్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఆల్ ద హ్యూమన్స్. అందరికీ, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది ఏంటి? సూర్యుడు. సో అది కంట్రోల్డ్ బై గాడ్, రైట్? సో మనకేం కంట్రోల్ లేదు. అండ్ అది అందరికీ ఫ్రీగా ఇస్తుండు దేవుడు. సో విటమిన్ డి అని డాక్టర్స్ చెప్తారు. సో విటమిన్ డి గాడ్ ఓన్లీ గివింగ్, రైట్? అండ్ ఎయిర్కి మనకేమైనా కంట్రోల్ ఉంటుందా? ఎక్కడైనా ఎయిర్ వస్తే మనం ఆపగలుగుతామా? వీ డోంట్ హ్యావ్. దట్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఫర్ అస్, రైట్? ఆ ఎయిర్ లేకుంటే మనం 2 నిమిషాల్లో చనిపోతాం. సో అలాంటి మెయిన్ థింగ్స్ గాడ్ ఇచ్చాడు. అండ్ వర్షం వచ్చినప్పుడు క్యాన్ వి కంట్రోల్ టు స్టాప్ ఆర్ స్టార్ట్ అగైన్? వీ కెనాట్, రైట్? సో ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ చేత మనకు భూమి మీద కురిపిస్తున్నాడు, ఎందుకంటే పంటలు పండాలని. సో అన్నీ కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉంటాయి, ఏవైతే మనం కంట్రోల్ చేయని. అండ్ దట్ ఈజ్ బేసిక్ నీడ్ ఫర్ అస్. వాటర్, ఎయిర్, అగ్ని, ఇవన్నీ కూడా, వేడి, ఇవన్నీ కూడా మనిషికి బేసిక్ నీడ్స్. అవన్నీ కూడా దేవుడు మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. అందుకే ఆయనను మనము స్తుతించాలి. ఓకే, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నప్పుడు దే కెన్ గో అండ్ అంటే ఏదైనా వెళ్ళి అడవిలో ఉన్నా కూడా దే ఆర్ లివింగ్, అంటే అక్కడ కూడా ఫుడ్ దొరుకుతుంది, ఏదో పచ్చిదో ఏదో, బట్ దే ఆర్ గెటింగ్ ఫుడ్ అండ్ దే ఆర్ లివింగ్. సో ఫ్రీ థింగ్స్ గాడ్ విల్ గివ్. అంటే మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఆల్రెడీ దేవుడు అందరికీ అనుగ్రహించాడు. ఆయనను స్తుతించిన వాళ్ళని, ఆయన స్తుతించకపోయిన వాళ్ళని, ఆయనను తెలుసుకున్న వాళ్ళని, ఆయనను తెలుసుకొని వాళ్ళని. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన తన ప్రేమించు వారినే ప్రేమించలేదు, కానీ ఈ లోకానికి వచ్చి ఎవరైతే పాపులతోని ఆయన స్నేహం చేసి వాళ్ళకి ఒక రిపెంటెన్స్, వాళ్ళు చేసేది తప్పు అని తెలియజేసి వాళ్ళ తప్పులను ఆయన తన రక్తంలో కడిగే అంత ప్రేమ మనకు
ఈ లోకంలో చూపించాడు. సో అది మనము ఎప్పుడైతే నిజంగా దేవుని వెతుకుతామో ఆ యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే రిలీజియస్గా చర్చికి వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి మళ్ళీ వచ్చి క్లోజ్ చేసి మళ్ళీ లోకానుసారంగా ఉంటామో అప్పుడు వీ కెనాట్ అండర్స్టాండ్ ద లవ్ కంప్లీట్లీ. ఎప్పుడైతే మనం టైం స్పెండ్ చేస్తామో దేవునితోని అప్పుడు గాడ్ విల్ టాక్ టు అస్ త్రూ ద వర్డ్ అండ్ ఇన్ మెనీ వేస్. అండ్ ఎవరైనా వాక్యం విన్నప్పుడు కూడా మనకు అది కంప్లీట్గా అర్థమవుతుంది. అది హోలీ స్పిరిట్తోని మనకు దేవుడు దాన్ని అర్థం చేపిస్తాడు. సో బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద గాడ్. అంటే క్వాలిటీ టైం అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ అదర్ వర్క్స్ని చేసుకొని 5 minutes దేవుని ప్రేయర్ చేస్తే అయిపోతుంది. అలా ఇఫ్ యూ డూ ఇన్ సమ్ 10 years or 20 years you will not fruitful. అంటే నువ్వు ఫలించవు దేవునిలో. ఓకే, అనుకుంటాం మనకు దేవుడు చెడ్డ వాళ్ళ మీద మంచి వాళ్ళ మీద వర్షం కురిపిస్తా అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ బికాజ్ ఆల్ ఆర్ మై చిల్డ్రన్ and whoever search me they will find me. Whoever don't have time to know the God and serve the God, they live in sin and they will die in sin అని దేవుడు క్లియర్గా చెప్పాడు. సో ఇవన్నీ మనం చూసుకుందాము. వాట్ ఈస్ ద ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఫలించడం అంటే ఏంటి, యాక్చువల్ వాట్ ఈస్ ద రైట్ మీనింగ్ అండ్ వెన్ వీ విల్ బీ ఫ్రూట్ఫుల్ అనేది మనము తెలుసుకుందాము. సో దానికి ముందు చిన్న ప్రార్థనతోని ఒక వాక్యంని మనము ధ్యానిద్దాము. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. స్తోత్రం పరిశుద్ధమైన దేవా, నీ పాదములకు వందనాలు. నీ వాక్యంను చదవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి మరికొన్ని నిమిషాలు ప్రభా నీ మాటలను తండ్రి ధ్యానించుటకు తండ్రి ఒక సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వించున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, వారి అవసరతలను తీర్చండి దేవా. యేసయ్యా, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తండ్రి నీ నామంలో తీర్చండి. మరి తండ్రి ఈ వాక్యంను సరిగా అర్థం చేసుకునే జ్ఞానం అందరికీ దయచేయండి దేవా. ఎప్పుడైతే నీ యొక్క జ్ఞానంను అడుగుతానో నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు, ఆ జ్ఞానంను పొందుకొని ఇతరులకు మరి మేము నీ యొక్క ప్రేమను చాటే బిడ్డలుగా అందరము తండ్రి ఉండుటకు సహాయాన్ని దయచేయండి. ఒక యోహాను సువార్త 15వ అధ్యాయం ధ్యానించుండగా నీ యొక్క జ్ఞానం చేత మీరు మాట్లాడండి. మీరే సమస్త మహిమగంత పొందమని ఈ యొక్క ప్రార్థన ఆ నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. సో టుడే వీఆర్ మనము యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ చాప్టర్ అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ బికాజ్ దేవుడిని నేను కొన్ని నెలల క్రితం ఐ యూస్ టు సే ఇన్ ఆల్ ద డే లైక్ ఇన్ ఎ మిర్రర్ వెన్ ఐ సీ మై ఫేస్ ఐ యూస్ టు సే లార్డ్ యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఆల్ because I feel that Jesus is so close to the people when he is in this world and when he is not with us, but we can feel the friendship because he always treat equal the people and he is so kind to heal the people and to help the people and to love the people, and he shown unconditional love to the people and who suffers from the diseases and who suffers from the mental problems, and he go and talk to them and he used to give spend time with them. If we see అంటే మనం ఇప్పుడు సమరయ స్త్రీని చూస్తాము. ఆమె ఒక మిడ్ ఆఫ్ ద డే షీ యూస్ టు కమ్ వెన్ పీపుల్ ఆర్ నాట్ అరౌండ్ హర్ బికాజ్ షీ ఈస్ డూయింగ్ అ సిన్. సో అప్పుడు దేవుడు ఆమెను వెళ్ళి కలుసుకుంటాడు. వాట్ ఈస్ హర్ ప్రాబ్లమ్? హీ టెల్స్ దట్ దిస్ ఈజ్ నాట్ ద వే యూ కెన్ లివ్ అండ్ ఐ కేమ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ ఐ కేమ్ టు గివ్ యూ ఎటర్నల్ లైఫ్. సో ఇలా దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన పర్సనల్ లైఫ్ని చేంజ్ చేస్తాడు. వెన్ దే ఆర్ ఇన్ సిన్, మగ్దలేన మరియని కూడా అందరూ రాళ్ళతోని కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు గాడ్ గోస్ దేర్ అండ్ సేవ్ హర్. దేవుడు అక్కడికి వెళ్ళి ఆమెను సేవ్ చేసి డోంట్ డూ ఎనీ మోర్ సిన్ అని చెప్తాడు. సో she cried a lot and she repented with that love God has shown to her, and she served till her last breath, right? So that much, and a pure love can change the people. It's not like we see something and we
love the people, that can never last forever. But when we show the pure love means they didn't expect anything, but they will always help. That is Jesus has shown. దేవుడు జీసస్ అలాంటి ప్రేమను మనకు చూపించాడు. ఆయన మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ కేమ్ టు హియర్ టు రెస్క్యూ ఫ్రమ్ డెత్ అండ్ టు గివ్ ఎటర్నల్ లైఫ్. ఐ కేమ్ ఇన్ దిస్ వరల్డ్. హీ హ్యాస్ అ క్లియర్ మెసేజ్ టు ద వరల్డ్. సో అందరు ఇప్పుడు మీరు చనిపోతున్నారు. సో తిరిగి నాతోని దేవునితోని జీవించాలని అంటే నేను చెప్పినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలన్నాడు. ఈ నెవర్ సెడ్ టు డూ ఎనిమీ, to go to do lot of enemies and to make enemies or do evil things. Whatever you love yourself, these all God has cancelled, and he gave the word that we need to love others. సో దేవుడు ఇతరులను ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. 1 minute. So too cold and I got cold. సో ఇలా దేవుని యొక్క మాటలను చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యంను ధ్యానించినప్పుడు మన మనసుకి ఎలాంటి గజిబిజి లైఫ్లో ఉన్నా, వెన్ యూ రీడ్ బైబిల్ యూ విల్ హ్యావ్ సమ్ పీస్ ఎట్ దట్ మూమెంట్, అట్లీస్ట్ ఎట్ దట్ మూమెంట్, ఎట్ దట్ టైమ్, బికాస్ గాడ్ ఈజ్ సో పీస్ఫుల్, గాడ్ ఈజ్ సో పేషెన్స్. ఒక వాక్యం ఉంది బైబిల్లో, ఎవరైతే దీర్ఘశాంతంగా ఉంటారో వాళ్ళు మహావివేకి అంట. అంటే ఎవరైతే అంత పేషెన్స్ కలిగి నేర్చుకుంటారో, పేషెన్స్ ఉంటారో, దే ఆర్ మహావివేకులే అలా ఉండగలుగుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో మనం 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుంటే మొదటి నుండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సో నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. సో ఎవరైతే నాలో ఫలింపరో అవన్నీ కూడా తీసి బయట పారవేయబడతాయి. ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఫలించాలని వాళ్ళలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసివేస్తాడు. సో ఇఫ్ వీ ఆర్ ఎ లయర్ ఆర్ ఇఫ్ వీ ఆర్ ఎ థీఫ్ బిఫోర్ పాస్ట్, బట్ వెన్ యూ నోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఇలాంటి క్రియలన్నీ కూడా నీలో నుండి పనికిరాని తీగలను, అంటే ఇలాంటి చెడుని గాడ్ విల్ క్లెన్స్ ఇన్ యూ, ఇన్ మీ, ఎవ్రీబడి హూ లవ్స్. సో ఫస్ట్ మనము ఇంపర్ఫెక్ట్, ఎవ్రీబడి ఈజ్ ఇంపర్ఫెక్ట్, నోబడి ఈజ్ పర్ఫెక్ట్, నోబడి ఈజ్ గుడ్, ఎవ్రీబడి ఈజ్ ఈవిల్ డూయర్స్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ అస్. సో ఎప్పుడైతే మనం దేవునికి మనల్ని సరెండర్ చేసుకుంటామో ఆయన ఒక్కొక్కటిగా మనలో ఉన్న చెడునంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. సో గాడ్ విల్ క్లీన్ అండ్ హీ విల్ మేక్ అస్ అ వెరీ ఫ్రూట్ఫుల్ టు యూ అండ్ అదర్స్. అంటే మనం పర్సనల్గా గ్రో అవుతాము, మనకు మంచి మెంటల్ పీస్ అనేది వస్తుంది, మంచి జాయ్, ప్యూర్ జాయ్. ఇట్స్ నాట్ ఇంప్యూర్ జాయ్. ఇఫ్ యు ఆర్ staying alone also you can be very happy because God is with you and God will talk to you and God will give you work to do for others and a lot of things God will tell you. Likewise, like David ఉన్నాడు, తను కొండల్లో ఎక్కడెక్కడ పారిపోయేది యుద్ధాలు జరుగుతున్నప్పుడు, but God used to speak with him and God used to protect him. So he never feels like 1000 people ఉన్నా దేవుడు లేకుంటే అది నథింగ్, బట్ ఎవ్వరు లేకుండా దేవుడు ఉంటే యూ హ్యావ్ 1000, మోర్ దెన్ 1000 పీపుల్. సో నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ పక్కన 10,000 మంది కూలినను యెహోవా ఏ అపాయము నీ యొద్దకు రాదు. అయితే ఇల్లు కట్టు వారు యెహోవా కట్టించని ఎడల దాని యొక్క ప్రయాసము వ్యర్థము. కావాలి రాత్రి అంతా కాచి ఉండి వాచ్మెన్ and it does not come from God, then you will have some problem. సో దేవుడి వాక్యం క్లియర్గా చెప్తుంది. అండ్ మీరంతా రోజంతా కష్టపడతారు, బట్ ఇఫ్ గాడ్ డస్ నాట్ బ్లెస్ దట్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ వోంట్ బి ఫ్రూట్ఫుల్. సో అలా చాలా రకాలుగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదం లేనిది ఏది కూడా మనము దాన్ని కంప్లీట్గా మనం పొందలేము. సో ఇట్ విల్ బి మేబీ పీపుల్ విల్ బి రిచ్ ఇన్ లైక్ దిస్, రైట్? బట్ కొన్ని సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఇలా
పోతారు. ఎందుకంటే గాడ్ డిడ్ంట్ బ్లెస్ దెమ్. దే ఆర్ ఇన్ ఈవిల్ డూయర్స్ అండ్ దే వెంట్ ఇన్ అ బ్యాడ్ వేస్ అండ్ దే యూస్ టు ఎర్న్ అండ్ దే యూస్ టు లవ్ మనీ అండ్ దే యూస్ టు deceive people and they are very rich and they have some records in the world. But after sudden few years later they are in jail and they are in lot of problems. సో అదేంటి దేవుని యొక్క ఆశీర్వాదం కాదు కాబట్టి దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ దట్ వే. బట్ వెన్ ద గాడ్ గివ్స్ బ్లెస్సెస్ యూ అండ్ యూ విల్ ఎండ్ యువర్ లైఫ్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ వెరీ పీస్ఫుల్ and very fruitful to others. Whatever you have, you are poor or you are middle or you are rich, whatever, but the ending will be very very peaceful. So అలా దేవుడు మనల్ని దీవిస్తాడు. సో అక్కడే మనకు తెలియచ్చు, తెలుసుకోవచ్చు. చాలామందిని చూసాం కదా, ఇవి కాఫీ డే వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు. దే హ్యావ్ వెరీ గుడ్ బిజినెస్, బట్ వై ఇన్సైడ్ ఆఫ్ దేర్ హార్ట్ గాడ్ ఈజ్ నాట్ దేర్. సో ఆ యొక్క ఎంప్టీనెస్ ఏం చేస్తుందంటే మనిషిని కిల్ చేస్తుంది. దే నెవర్ సర్చ్ గాడ్. సో దట్ ఎంప్టీనెస్ కిల్ హిమ్సెల్ఫ్. అండ్ దే డోంట్ నో దేవుడు ఉన్నాడు, మనని రక్షిస్తాడు. ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా, ఎలాంటి వాటిలో అయినా గాడ్ విల్ ఎంకరేజ్. ఇఫ్ యూ రీడ్ బైబిల్, ఆల్వేస్ హీ ఎంకరేజెస్ ద పీపుల్. డోంట్ వరీ, డోంట్ ఐ యామ్ దేర్. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్, హీ నోస్ ఎవ్రీథింగ్, రైట్? బట్ వీ నీడ్ టు గో టు హిమ్. అంతే. వెళ్ళి మనం ఒబే ఎప్పుడైతే చేస్తామో గాడ్ విల్ లీడ్ అవర్ లైఫ్ అండ్ హీ టేక్స్ ద కంట్రోల్ అండ్ హీ విల్ గివ్ అ గుడ్ థాట్స్ విచ్ హార్మ్ఫుల్ గాడ్ సేస్ నో. ఎంత మనకి ఇష్టమైన గాడ్ సేస్ నో, దెన్ వీ నీడ్ టు లిజన్ టు హిమ్ బికాజ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. సో అలా దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా ఫలింప చేస్తున్నాడు. ఫలించుట అంటే మెనీ పీపుల్ థింక్ దట్ ఇఫ్ వి మనం చర్చికి వెళ్ళి ఒక హౌస్ కొనుక్కుంటే మనం ఫలిస్తున్నాము. మనం చర్చికి వెళ్ళి ఒక పెద్ద బిజినెస్ క్లిక్ అయిందంటే ఎస్ మనం ఫలిస్తున్నామని అలా మిస్టేక్గా ఆలోచిస్తారు. బట్ ఫలించుట అంటే నీతోని రిలేషన్లో యూ విల్ నో మెనీ నాలెడ్జ్. అంటే దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానము దేవుడు నీకు దయచేస్తూ ప్రతి విషయంలో నువ్వు ఒక మంచి హెల్ప్ఫుల్ పీపుల్గా అండ్ గాడ్లీ characters you will inherit in you and you will show that love to others and they will see a difference in you. That is the fruitfulness. So ఆ యొక్క ఫ్రూట్స్ అనేవి నీలో వచ్చినప్పుడు యు ఆర్ గ్రోయింగ్ ఇన్ గాడ్ ఇన్ స్పిరిచువల్ వే. సో అలా మనము ఫలిస్తాం. సో ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటేనే మాత్రం, అంటే దేవుని యొక్క మాట విన్నప్పుడే మనము ఫలిస్తాము. మన యొక్క ఓన్ వేస్లో వెళ్తే వీఆర్ నాట్ గ్రోయింగ్. సో దట్ ఈస్ ఆ మిస్అండర్స్టాండింగ్ మనం చేసుకోకూడదు. సో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సో ఎప్పుడైతే దేవుల్లో ఉంటామో వీ విల్ గెట్ అ హోలీనెస్. అంటే మనం చెడు ఆలోచనలు కానీ చెడు క్రియలు కానీ ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చేయొద్దని చెప్తాడు. సో వెన్ వీ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వీ నీడ్ టు లిజన్ టు గాడ్. సో అలా పవిత్రులం అవుతూ ఉంటాము దినదినము. సో నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిల్చుంటేనే కానీ మీరు ఫలింపరు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు ఎప్పటికీ. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ యూ నీడ్ టు బీ విత్ మీ. దేవునితోని మనం ఎప్పుడైతే అంటు కట్టిన జీవితం ఉంటుందో అప్పుడే మనము ఫలిస్తాము. అంతేకాని కొన్ని రోజులు దేవునికి వెళ్ళి తర్వాత ఏదైనా బిగ్గా వచ్చినప్పుడు మళ్ళీ మన ఓన్ ఆలోచనలో వెళ్తే వీ విల్ బీ అంటే మనం గ్రో వరల్డ్లో అవ్వచ్చు, బట్ ఫిజికల్గా అందరికీ కనబడచ్చు మనము కదా. చర్చికి వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు. దేవుణ్ణి తెలియని ప్రజలు కూడా చాలామంది రిచ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటే అంబానీ ఇలా పెద్ద పెద్ద రిచెస్ట్ పీపుల్ దే ఆర్ దేర్. దే డోంట్ నో క్రైస్ట్, దే డోంట్ నో గాడ్. బట్ వాళ్ళ అంతా కూడా మనకు తెలియదు. బట్ when you are with God, you will go in a right way, right in the sight of God, not in the sight of people.
సో పీపుల్ జడ్జ్ చేసినంత మాత్రాన దోస్ పీపుల్ ఆర్ నాట్, అంటే వాళ్ళు నిజంగా అలాంటి వారై ఉన్నారంటే ఐ నెవర్ అగ్రీ, బికాజ్ యూ నీడ్ టు బీ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇఫ్ మనం తన భక్తులను చూసుకుంటే అబ్రహాం కానీ, దావీదు మహారాజ్ కానీ, అండ్ సొలొమోను భక్తుడు, అండ్ చాలామందిని మనం చూసుకుంటే దే ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ గివెన్ ద విట్నెస్ టు దెమ్. సో వాళ్ళకి దేవుడు సాక్ష్యం పలికాడు, మోషే సాత్వికుడని. సో అలా దేవుని దగ్గర నుండి మనము రైట్ వేలో ఉన్నామని ఎప్పుడు తెలుస్తుంది? వెన్ వీ లిజన్ టు గాడ్, when we walk in the word of God, and when we do actions as God said, love others, love yourself and love others as is. సో ఇలా మనం చేసినప్పుడు దేవునిలో మనము ఫలిస్తుంటాము. ఓకే, సో అది చెప్తాడు, ఎప్పుడైతే నా యందు నిలిచి ఉంటారో మీరు ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. సో ద్రాక్షవల్లి నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ఏమైనా చేస్తామో? ఏం చేయము. సిన్ఫుల్ లైఫ్లో ప్రాణాలు కోల్పోతాము, తిరిగి మనము అగ్నిగుండంలో పడవేయబడతాం దేవునిగా వేరుగా ఉండి. ఇక్కడ నీకు చాలా హ్యాపీనెస్ ఉండొచ్చు వరల్డ్లో, అవ్వని ఇవ్వని చాలా రంగులు కనబడతాయి వరల్డ్లో, బట్ ఇట్ విల్ టేక్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ గో టు హెల్. సో బీ కేర్ఫుల్. అండ్ దేవుడిని చేయాలంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వరల్డ్ ఈజ్ సపరేట్ అండ్ గాడ్స్ ప్రిన్సిపల్స్ ఆర్ సపరేట్. గాడ్ ఎప్పుడు కూడా హోలీనెస్ హీ వాంట్స్ ఫ్రమ్ అస్, అండ్ God always tells not to do any harm to others, but instead if you get hurt by them also you need to love. That is very difficult to do, right? సో కానీ దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు దాన్ని ఈజీగా చేయగలుగుతాం, ఎందుకంటే దేవుని ప్రేమ ఎక్కువ అనిపిస్తుంది మనకు. ఎవరినైనా మనము ప్రేమించగలుగుతాం. ఎవరైతే ఇంకా ప్రేమించలేకపోతుండ్రో దేవుణ్ణి వాళ్ళు సరిగా ప్రేమించట్లేదు. వెన్ వీ లవ్ గాడ్, దట్స్ వాట్ గాడ్ సేస్. లవ్ విత్ యువర్ హార్ట్, విత్ యువర్ సోల్ అండ్ విత్ యువర్ మైండ్, మీన్స్ full control, fully we are surrendered to him 100%. then గాడ్ లాగా చేయడం కూడా మనకు సాధ్యమవుతుంది, లేకపోతే అవ్వదు. ఎందుకనంటే జీసస్ని చూడండి, ఎంత కొట్టి ఎంత హింసించి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా దేవుడు వాళ్ళని క్షమించాడు, వాళ్ళని భరిస్తాడు. దొంగ లాస్ట్కి వచ్చి తన తప్పులు తెలుసుకొని అప్పుడు కూడా ఆయన పరదైసులో నువ్వు ఉంటావు అని ఆయనకు ఒక మోక్షంని అనుగ్రహిస్తాడు. ఆయన ఆ లైఫ్ అంతా ఆయన దొంగతనాలు చేసిన లాస్ట్ మినిట్ వెన్ హీ రిపెంట్. కానీ ఆయన చర్చికి వెళ్ళాడా, రెగ్యులర్గా రిలీజియస్గా వెళ్ళాడా, రిలీజియస్గా తను ప్రజలకు చూపించుకున్నాడా? లేదు. బట్ హీ రిపెంటెడ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్, ఐ యామ్ ఎ సిన్నర్ అని. ఎప్పుడైతే మనకు ఆ రిపెంటెన్స్ ఉంటుందో గాడ్ విల్ కమ్ అండ్ స్టే ఇన్ యూ, అదర్వైజ్ గాడ్ నెవర్. ఆ యొక్క రిపెంటెన్స్, మన తప్పులు మనం తెలుసుకోవాలి. అవును, జీసస్ మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆయన యొక్క పర్పస్ని తెలుసుకోకుండా ఆయనను పూజించడము వ్యర్థము. ఈ యొక్క క్రిస్మస్ అప్పుడైనా మనం ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సిలువలో మరణించాడు, మనం ఏం పొందుకుంటున్నాం, ఈ యొక్క 3 వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ జీసస్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆయనను హృదయపూర్వకంగా మనం హత్తుకోగలుగుతాం. కానీ ఎన్ని మెసేజ్లు ఏదో రిలీజియస్గా వెళ్ళి విన్నప్పుడు యూ కెనాట్ చేంజ్ అండ్ యూ కెనాట్ బీ ఫ్రూట్ఫుల్. మేబీ ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ వెరీ గుడ్ హౌస్, వెరీ గుడ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఇన్సైడ్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. సో అది దేవుడి యొక్క అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. ఎవడైనా నువ్వు నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల బయట పారవేయబడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యందు మనముండి ఆయన యందు మనము ఆయన యొక్క మాటలు మన నోటిలో నిలిచి ఉండినప్పుడు మనకేది ఇష్టం అయినా అడిగినప్పుడు దేవుడు అది మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఎవరైతే నా యందు నిలిచి ఉండని ఎడల వాళ్ళందరూ తీగల వలె బయట పారవేయబడతారు, ఎండిపోతాయి అవన్నీ. సో అవన్నీ మనుషులు తీసుకెళ్ళి అగ్నిలో కాల్చుతారని చెప్తున్నాడు. సో దేవుడు ఏమంటాడు, పరలోక రాజ్యం గురించి చాలా మర్మాలు మనకు గాస్పుల్స్లో చెప్తాడు. ఏమని? గురుగులు విత్తుతారు, మంచి విత్తనాలు ఉంటాయి. మంచి విత్తనాలంతా దేవుని రాజ్య సంబంధులు, గురుగులన్నీ
అగ్నిగుండానికి అర్హులు. సో దేవుడు ప్రజలందరినీ ఆయన యొక్క రాజ్యానికి అర్హులుగానే ఆయన సృష్టించాడు. కానీ మనం అసలే మాట వినకుండా దేవుణ్ణి అసలు తెలుసుకోకుండా ఉంటే హౌ వి విల్ బి సేవ్డ్? మనం సేవ్ అవ్వలేం కదా. బికాజ్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ టు వరల్డ్లో ఉన్నప్పుడు నీ సృష్టికర్తను నిన్నెవరు సృష్టించారు అనేది నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది తెలుసుకోవడానికి నువ్వు టైం స్పెండ్ చేయట్లేదంటే యూ విల్ డై ఇన్ సిన్ అండ్ యూ విల్ బీ ఇన్ హెల్ కదా. సో దాన్ని మనము తెలుసుకోవాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. శిష్యులు, డిజైపుల్స్ ఎవరు? దేవుని యొక్క శిష్యులు, ఆయన్ని కంప్లీట్గా ఫాలో అయిన వాళ్ళు. పేతురుని, పాల్ని, వీళ్ళందరినీ చూసుకుంటే దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. దే యూజ్ టు గాస్పుల్ అబౌట్ క్రైస్ట్ అండ్ దేవుని యొక్క పర్పస్ ఏంటి అన్నీ కూడా వాళ్ళు బోధించి ఆయన యొక్క పర్పస్ని చేసి వాళ్ళు తన ప్రాణాలు అర్పించి హతసాక్షులుగా మార్చబడ్డారు. బట్ దే ఆర్ వెరీ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, కరెక్ట్. అండ్ దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. సో దేవుడు ఎప్పుడైతే మనం బహుగా ఫలించటం వలన ఆయనకు శిష్యులు అవుతారు అన్నారు. కానీ దేవుడు యూ వోంట్ బీ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ విల్ బీ, అది కాదు ఫలించటాన్ని. మెనీ పీపుల్ మిస్టేక్ లైక్ ఇఫ్ ఐ గాట్ మనీ ఐ విల్ బీ ఫ్రూట్ఫుల్గా బైబిల్ చెప్పినట్టు నేను ఫలిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ద థింగ్స్, ద ఇన్సైడ్ ఆఫ్ యూ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ఫ్రూట్ఫుల్నెస్. సో అది ఫ్రూట్ఫుల్ ఫలించుట అంటే. దానివల్ల మనము దేవునికి శిష్యులం అవుతాము. శిష్యులం అంటే తనని తాని తగ్గించుకొని తన సిలువని ఎత్తుకొని మోసిన వాళ్ళే నాకు శిష్యులు అవుతారు. సో అలా మన సిలువని మన యొక్క ఈవిల్నెస్ని ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటామో మనలో, అప్పుడు వీ బికమ్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్. సో తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవుని ఆజ్ఞలు గైకొంటే మనం ఆయనను ప్రేమిస్తున్నట్టు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ప్రేమించవాలని దేవుడు చెప్తున్నాడు. సో I will take another session why God has commanded to worship him with all heart and all, and this has lot of meaning. సో నేను తర్వాత వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ మనము ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉంటాము, దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. సో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్న ఆయన తండ్రిని ఎక్కడ దేవుడు యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడో జీసస్ మనల్ని అలా ప్రేమిస్తున్నాడు. సో దెర్ ఈజ్ అ 3 లెవెల్ ఆఫ్ థింగ్స్ లైక్ దేవుడు, జీసస్ అండ్ ద హ్యూమన్. సో హ్యూమన్ కెనాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద గాడ్, బట్ హ్యూమన్ కెన్ గో టు హెవెన్ త్రూ జీసస్. దట్స్ వై జీసస్ సెడ్ ఐ ఆమ్ ద వే. ఓకే, వే అంటే నా మార్గము, నా నుండే నేను ఇచ్చిన ఆజ్ఞలు నడిచినప్పుడే యూ విల్ బీ ఇన్ హెవెన్. అంటే దట్స్ వై ఈ సెడ్ ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. అంటే డెడ్ని క్యాన్సిల్ చేశాడు. దట్స్ వై హీఈస్ ద లైఫ్ అండ్ హీఈస్ ద ట్రూత్. ఆయన సత్యం, ఆయన వాక్యమే సత్యం, వాక్యం అనేది సత్యం, అందుకే హీఈస్ ద ట్రూత్. సో ఇక్కడ గాడ్ని కమ్యూనికేట్ చేసేది జీసస్, అండ్ జీసస్ త్రూ జీసస్ వీ ఆర్ సేవ్డ్. సో మనకు యాక్సెసిబిలిటీ జీసస్తో ఉంది. జీసస్ నుండి మనము దేవుని దగ్గరికి వెళ్తాము. అయితే దేవుడు జీసస్ ఇచ్చిన ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆయనను మనము ప్రేమిస్తున్నాము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. పరిపూర్ణం అంటే దట్ ఈస్ 100%. ఆ ప్యూర్నెస్ అనేది మనలో రావాలి. మనలో చాలా సెల్ఫిష్నెస్, ఈవిల్నెస్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తామో. మనకి ఇష్టం ఉండదు ఈ లోకంలో ఏవైనా. వై దే ఆర్ డూయింగ్ అండ్ ఇప్పుడు ఒక ధనవంతుని నేను చూస్తాను, బట్ దే ఆర్ లాడ్ ఆఫ్ సేవింగ్స్, లాడ్ ఆఫ్ థింగ్స్ దే విల్ డూ, బట్ ఎట్ ద ఎండ్ క్యాన్ వీ టేక్ ఇట్ బ్యాక్? వాళ్ళు తీసుకెళ్ళలేరు. దట్ డిస్కరేజెస్. అంటే వేస్ట్ కదా, టెంపరరీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వెన్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ గివ్ అదర్స్. సో దట్స్ వై గాడ్ సెడ్
అండ్ బ్రింగ్ యువర్ లవ్ అండ్ షో మై లవ్ టు అదర్స్ సో దట్ దే ఆల్సో విల్ బీ సేవ్డ్. మనం ఎప్పుడైతే మంచితనం చూపిస్తామో ఇతరులు కూడా మంచిగా మారడానికి ట్రై చేస్తారు. మనం ఎప్పుడు చెడ్డగా ఉన్నప్పుడు దే ఆల్సో షో ద ఈవిల్నెస్ టు అస్. సో అలా మనము దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబింపజేసే వాళ్ళలాగా ఉండాలి, తద్వారా మనము ఫలించినట్టు. అంతేగాని డోంట్ కంపేర్ విత్ మనీ విత్ ద ఫ్రూట్ఫుల్నెస్. దట్ ఈస్ ఐ డోంట్ అగ్రీ. అది కంప్లీట్గా కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవాలంటే ఆజ్ఞ. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, తన యొక్క ప్రాణాన్నే అర్పించాడు, అంత ప్రేమించాడు. సో అందులో అట్లీస్ట్ మనము కొంతైనా ప్రేమ చూపినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నట్టు. సో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. స్నేహితులు అంటే దే ఆర్ వెరీ క్లోజ్ పీపుల్ కదా. ఫ్రెండ్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం తల్లిదండ్రులకు ట్రాన్స్పరెంట్గా లేకున్నా ఫ్రెండ్స్కి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. వీ విల్ ఓపెన్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ డిస్కస్. అంటే దెర్ ఈజ్ లాడ్ ఆఫ్ క్లోజ్నెస్ వీ విల్ షో విత్ ద ఫ్రెండ్స్, రైట్? సో అలా ప్రాణ స్నేహితులు అంటాం మనం. అలా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఇంకెవరికి ఉంది? అది జీససే చూపించాడు మనకు. మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? దేవుడు. సో దట్స్ వై ఈ సెడ్, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులే ఎందురు. దట్స్ వై గాడ్ ఈస్ కాలింగ్ యు ఆర్ మై ఫ్రెండ్స్. నాట్ మీరు నాకన్నా తక్కువ అని చెప్తలేడు. ఈ ఫ్రెండ్స్ అంటే ఏంది? దే హ్యావ్ ఈక్వల్ షేర్, ఈక్వాలిటీ, రైట్? అన్నీ షేర్ చేసుకుంటాం, అన్నీ చెప్తాం. సో స్నేహితులు అంటే దేవునికి మనము స్నేహితులని పిలుస్తున్నాడు. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఒక స్నేహితునిగా దేవుణ్ణి మనము చెప్పే వాళ్ళగా ఉండాలి. ఏదైనా దేవుణ్ణి అంత క్లోజ్గా అడిగినప్పుడు గాడ్ విల్ హెల్ప్ అస్. సో దట్స్ వై జీసస్ ఈజ్ అ ఫ్రెండ్. దేవుడు చెప్తున్న నా ఆజ్ఞలు ఎప్పుడు పాటిస్తారో మీరు నాకు స్నేహితులై ఉంటారు. కానీ దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దాసులు అని నేను చెప్పట్లేదు. దాసులు యజమానుడు డిఫరెంట్. మనం ఒక పనామ వస్తుంది, డస్ ఈ నో ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హౌస్? మనం ఏంది, మన ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ తనకు తెలియదు. షీఈ్ అ సర్వెంట్. సో సర్వెంట్కి మనం అంత అధికారం ఇవ్వము. అందుకే దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ కాలింగ్ యూ సర్వెంట్స్ బట్ ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఈక్వాలిటీ. సో అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంత అద్వితీయుడు. ఆయన మనని ఫ్రెండ్స్గా అంటున్నాడంటే దట్ ఈస్ రియల్లీ అ ప్రివిలేజ్ అండ్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్. అండ్ ఈజ్ సచ్ ఎ గాడ్ వీ కెనాట్ ఫైండ్ ఎనీవేర్. దట్ మచ్ ఫ్రీడమ్, దట్ మచ్ క్లోజ్నెస్ విత్ అస్. అండ్ అంత స్నేహితులుగా కోరుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు నిజంగా మనకి యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఆయన ప్రేమ వర్ణించలేనిది, అంత ప్రేమమయుడు ఆయన. దాసుడు అంటే దాసులను పిలవకుండా నేను స్నేహితులను పిలుచున్నాను. అంత ప్రివిలేజ్ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పగా మనల్ని ఎంచుతున్నాడో ఇక్కడే తెలుసుకోవచ్చు.